బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతిలో నూతన గృహ ప్రవేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఆయన సొంత ఇంటి నిర్మాణం కోసం అమరావతిలో భూమి పూజ చేశారు కుటుంబ సమేతంగా. ఇప్పుడు ఆ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ అంటే ఉగాది నాటికి ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ తో, ముఖ్యంగా సివిల్ వర్క్స్ కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్స్ తో ఈ నిర్మాణ ప్రణాళికని ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వహిస్తోంది. మొత్తం G+1 మోడల్లో ఒక 5 ఎకరాల భూమి అమరావతిలో కీలకమైనటువంటి ఏరియాలో చంద్రబాబు నాయుడు కుటుంబం కొనుగోలు చేసింది. అక్కడ ఈ 5 ఎకరాల భూమిలో దాదాపుగా ఒక 3 ఎకరాల లోపు నివాసపరమైనటువంటి నిర్మాణాలు చేస్తున్నారు. మిగతా అంతా కూడా ఒక భారీ తోట కింద, అంటే మిగిలిన 2 ఎకరాలు కూడా ఒక మంచి అందమైన తోట కింద డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది. ఒకసారి లేటెస్ట్గా వచ్చినటువంటి దృశ్యాలు చూద్దాం. ఇది చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించి G+1 మోడల్లో చేసినటువంటి నిర్మాణం. దాని పోర్టికో అనమాట. ఎంత లాంగ్ పోర్టికో, ఎంత హైట్లో ఉందో మనం చూసి అర్థం చేసుకోవచ్చు. ఇది కీలకమైనటువంటి వెలగపూడి సెక్రటేరియట్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి వస్తున్నటువంటి ప్లేసు. N10 రహదారి. ఎందుకంటే రహదారిని కూడా మనం ఒక క్లారిటీ తీసుకోవాలి. ఇది అమరావతిలో టోటల్ గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ అని మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్లో సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈస్ట్ వైపు వెళ్ళేటువంటి దారిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఎంత ముఖ్యమైనదో, నార్త్ వైపు వెళ్ళేటువంటి దారిలో N10 రోడ్డు కూడా అంత ముఖ్యమైనది అనమాట. సో ఈ N10 రహదారిలో చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది ఒకసారి చూస్తే ఇక్కడ ఇది N10 రహదారి. సో ఈ లైన్ ఇది వెళ్ళేటువంటి క్రమంలో సెంటర్ పాయింట్ అనమాట. అన్నిటినీ కూడా క్రాస్ చేస్తుంది. ఈ అనేవి ఈస్ట్ నుంచి వచ్చేటువంటి రహదారులు, N అనేది నార్త్ వైపు వెళ్ళేటువంటి రహదారి. ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ చూస్తే ఇదేమో సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇది ఎట్లయితే ఇక్కడ సెక్రటేరియట్ ది కనెక్టివిటీలో ఎంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుందో, అటు నుంచి ఇది అంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ఇటు ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఇటే వస్తుందని చెప్పి ఫస్ట్లో అనుకోవాలి. అయితే ఐకానిక్ బ్రిడ్జ్ ఇప్పుడు రూట్ మారింది కాబట్టి అటు వస్తుంది. ఇక్కడే జంక్షన్స్ E6 జంక్షన్, అలానే ఇటు E7, E8, E9 ఇవన్నీ ఈ ఐనోవోల దగ్గర వచ్చేటువంటి జంక్షన్లో ఇప్పుడు ఆయన నిర్మాణాన్ని, ఆ భవనాన్ని నిర్మిస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్ణయ ప్రకటన జరిగినప్పుడే 11 నెలల టార్గెట్ ఇచ్చారు ఈ నిర్మాణానికి. అయితే ఇంకో 2-3 నెలలు అటు ఇటు అయినా కానీ ఆయన ఏడాది కల్లా అక్కడ గృహప్రవేశం చేయాలని చెప్పి అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ నిర్మాణ ప్రణాళిక చాలా వేగంగా కంప్లీట్ అవుతా ఉంది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కొన్ని దృశ్యాలు, ఇది 2 బ్లాకులుగా దీన్ని మొత్తం 3 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఫ్రంట్ పోర్టుగా మనం చూసాం. దానికి ఆనుకుని ఉన్నటువంటి ఇది కార్యాలయం, అంటే క్యాంప్ ఆఫీస్ తరహా చూస్తున్నాం. మొత్తం అంతా కూడా లబ్బం పెట్టి వైట్ వాష్ చేసి రెడీ చేస్తాం. అన్నీ కూడా ఇక ఫిట్టింగ్స్ దేనికి అవి ఫ్యాబ్రికేటెడ్ ఫిట్టింగ్సే ఉంటాయి. విండోస్ కానీ, దర్వాజాలు కానీ, ఇవన్నీ సివిల్ వర్కే ఇంపార్టెంట్. అందుకే చాలా వేగంగా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా APCRDA కూడా ఒక కీలకమైన ప్రణాళికని ఆవిష్కరించింది. ఏవైతే ఈ హై టవర్స్ ఉన్నాయో, హై టెన్షన్ టవర్స్, హై టెన్షన్ లైన్స్ ఉన్నాయో, వీటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసేటువంటి ప్రణాళిక ఏ ఏరియాలో ప్రాధాన్యంగా తీసుకుని చేయాలో అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో వీటికి సంబంధించిన పనులు అవుతున్నాయి. మరొక వైపు నుంచి ఈ ప్రాంతం అంతా కూడా తవ్వేసి ఉంది. ఇదంతా ఏంటిలా తవ్వేసి ఉంది అంటే, N10 రహదారి చాలా కీలకమైంది అన్నాం కదా. ముందు శరవేగంగా N10 రహదారి నిర్మాణ ప్రణాళిక ముందుకు సాగుతుంది. అందుకనే ఈ రోడ్లు అన్నీ కూడా తవ్వేసి ఉన్నాయి. ఇక రోడ్ల నిర్మాణం అంటే ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అమరావతిలో రోడ్ల నిర్మాణం అంటే ఏంటంటే, ఏదో మట్టి పోసి పైన ఇసుక లేదంటే కంకరాలతో కొట్టేసి దానిపైన తార్ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, అది కాదు. ఇక్కడ 4 లేయర్లుగా రహదారిని నిర్మిస్తున్నారు. ప్రతి రహదారిని కూడా 4-5 లేయర్లుగా నిర్మాణం చేస్తున్నారు. ఇది ఒకసారి మనం చూస్తే ఇది క్యాంప్ ఆఫీస్ అని చెప్పని అంటున్నారు. బ్యాక్ సైడ్ సర్వెంట్ క్వార్టర్స్ కూడా పెడుతున్నారని చెప్పి అన్నారు. దానికి కూడా ఇక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే, ఈ మొత్తం టోటల్ ఏరియాలో ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ 5 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న మొదటి ఇల్లు ఇదే అవుతుంది. కాబట్టి దీనికి ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రెండో ఇల్లు కూడా ఇక్కడ రెడీ అవుతుంది. ఈ కార్నర్లో మీకు కొంచెం కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఉంది కదా, ఇదంతా ఏంటంటే ఈ కార్నర్లో ఉన్నది మంత్రి నారాయణ గారు కడుతున్నటువంటి ఇల్లు. గతంలో ఒక 4-5 నెలల క్రితం మనం వీడియో కూడా చేసాము. అప్పటికి ఏం లేదు, జస్ట్ ఫ్లాట్ ల్యాండ్ కనబడింది. ఇప్పుడు G+2 తరహాలో ఇది నిర్మాణం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పనులు కూడా సాగుతున్నాయి అనమాట. ఈ N10 రహదారికి సంబంధించి పెద్ద ఎత్తున మెటీరియల్ వచ్చింది. మొత్తం అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కేబులింగ్కి సంబంధించినటువంటి డక్ట్స్, వాటికి సంబంధించిన స్ట్రక్ దాదాపు చూడండి ఒక 20 వెహికల్స్ దాకా కనిపిస్తున్నాయి. అలానే రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మొత్తం కూడా ఈ హై టెన్షన్ లైన్స్కి సంబంధించినటువంటి కేబుల్స్, బహుశా అవి వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, డ్రైనేజ్లకి డక్ట్లు ఉన్నాయి. వాటితో పాటు మేజర్, ఇది అమరావతిలో ఇప్పుడు మేజర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేసి ఒక రోడ్డుని ఒక్కసారి తవ్వి
మళ్ళీ అదంతా కూడా కవర్ చేసేసి రోడ్డు వేశారంటే మరొక అవసరం కోసం తవ్వకూడదు. సో అందుకని అన్ని పనులు కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ గృహప్రవేశానికి ఒక 2 నెలల సమయం ఉంది అనుకుంటే ఈలోగా అక్కడికి వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థని, ఆ మార్గం మొత్తాన్ని కూడా బ్యూటిఫికేషన్ అంటే ప్రతి రహదారి పైన కూడా ట్రాఫిక్ ఐలాండ్స్ డెవలప్ చేయడం కానీ, సైడ్ మొక్కలను డెవలప్ చేయడం కానీ, గ్రీనరీ అలానే పూల మొక్కల్ని డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది అమరావతిలో ప్రతి డెవలప్మెంట్ విషయంలో కూడా. సో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనగానే ప్రస్తుతం ముఖ్యమంత్రి, రేపు ప్రతిపక్ష హోదాలోకి వచ్చినా, హోదాలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఒక స్టాల్వార్డ్ పర్సనాలిటీ కాబట్టి అక్కడ ఆ ఏరియా మొత్తం కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే టాప్ ప్రయారిటీతో ఇక్కడ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా గృహప్రవేశానికి ఉగాది తర్వాత ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే మార్చి 19న ఉగాది వస్తుంది. గత ఏడాది ఏప్రిల్ 9న ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే ఆ లెక్కను చూసినా కానీ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం మార్చి 9 కల్లా 11 నెలల్లో సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసే దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత మొత్తం కూడా ఇంటర్నల్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్, బ్యూటిఫికేషన్ వర్క్స్ వీటి మీద ఫోకస్ చేస్తారు. బహుశా ఏప్రిల్లో గృహప్రవేశం చేస్తారు. ప్రస్తుతం కరకట్ట నివాసంలో ఉంటున్నారు. ఆ నివాసాన్ని వదిలిపెట్టి అమరావతి కోర్ ఏరియాలోకి చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరూ కూడా అధికార యంత్రాంగంగా ఆయన క్యాంప్ ఆఫీస్ పెడితే మొత్తం అవసరానికి తగ్గట్టుగా వాళ్ళందరూ అక్కడ అవైలబుల్ ఉండాలి. దానికి తగ్గట్టుగా వసతులు రావాలి. వసతులతో పాటు అనేక రకాల వర్తకులు, వాణిజ్యాన్ని అన్ని సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి ఒక వ్యవస్థను అక్కడికి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ముందు గృహప్రవేశం తనదే రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. బహుశా ఈ నెలాఖరికి క్లారిటీ వస్తుంది. అక్కడ పనులు అయ్యేటువంటి దాన్ని బట్టి మార్చి తర్వాత, మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఎండింగ్ లోపు గృహప్రవేశానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయొచ్చు.